నిన్న బీదర్, నేడు మంగళూరు. వరుస చోరీలతో కర్ణాటకలో దొంగలు హడలెత్తిస్తున్నారు. బీదర్లో జరిగిన సంఘటనను మరొక ముందే అచ్చు అలాంటి సంఘటన ఒకటి మంగళూరులో చోటు చేసుకుంది. మంగళూరులో కేసీ రోడ్డులోని కోఆపరేటివ్ బ్యాంకులో చోరీ జరిగింది. బ్యాంకులోని ఉద్యోగులను గన్తో బెదిరించి లాకర్లోని బంగారం, డబ్బును దోచుకెళ్లారు. దీంతో 15 కోట్ల రూపాయల గోల్డ్, 5 లక్షల క్యాష్ చోరీకి గురైనట్టు పోలీసులు గుర్తించారు. అయితే 5గురు దొంగలు ఈ చోరీలో పాల్గొన్నట్టు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిర్ధారించుకున్నారు. వీరు కారులో పారిపోతుండగా సీసీ కెమెరాలో రికార్డయింది. అయితే వీరు ఈ రాష్ట్రానికి చెందినవారా లేక ఇతర రాష్ట్రానికి చెందిన దొంగలా అనేది తెలియడం లేదు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇలాంటి సంఘటనే నిన్న బీదర్లోనూ జరిగింది. పట్టపగలే ఏటీఎంకు డబ్బులు తరలిస్తున్న వాహనంపై దోపిడీ దొంగలు పంజా విసిరి ఏకంగా 93 లక్షల రూపాయల నగదు పెట్టెను దోచుకెళ్లారు. ఈ దాడిలో 2 సెక్యూరిటీ గార్డులు అక్కడికక్కడే మరణించారు. ఇదే దొంగలు బీదర్ నుంచి హైదరాబాద్లోని అఫ్జల్గంజ్లో ఒక ట్రావెల్స్ కార్యాలయంలో చొరబడ్డారు. వీరిని అనుసరించి వచ్చిన బీదర్ పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ట్రావెల్స్ కంపెనీ మేనేజర్కు బుల్లెట్ గాయాలు కూడా అయ్యాయి. ఇలా ఒకరోజు వ్యవధిలోనే 2 సంఘటనలు జరగడం కర్ణాటక పోలీసులకు దొంగలు సవాల్ విసిరినట్టు అయింది. ఈ దొంగలు కర్ణాటక నుంచి తెలంగాణ వైపు వచ్చారా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. దీంతో 2 రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు.